ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన చెల్లెలు సునీతారెడ్డి సంచలనమైనటువంటి సవాల్ విసిరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి బహిరంగ చర్చకు నేను సిద్ధం, నేను సాక్షి టీవీకి వస్తున్నాను, మీరు కూడా సాక్షి టీవీకి రండి, బహిరంగంగా వివేకా గారి హత్య గురించి చర్చిద్దాం అంటూ కూడా సవాలు విసిరిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, జగన్మోహన్ రెడ్డికి తన చెల్లెలే సునీతారెడ్డి గారు సంచలనమైనటువంటి సవాల్ విసిరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి బహిరంగ చర్చకు నేను సిద్ధం, నేను సాక్షి టీవీకి వస్తాను, స్టూడియోలో కూర్చుందాం, మీరు కూడా బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆవిడ సవాల్ విసిరారు, ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసలు ఆవిడ సవాల్ని మనం ఏ రకంగా చూడొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆవిడ ఒకే నిర్ణయం తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఒక తీర్పు రావాలి, ప్రజాక్షేత్రంలో వివేకానందరెడ్డి మర్డర్ కేసుని చర్చలోకి ఉంచాలి, ప్రజాక్షేత్రంలో ప్రజలు నిజాలను తెలుసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఆమె ఉన్నట్టు గత కొన్ని రోజులుగా ఆమె పోరాడుతున్నటువంటి శైలిని చూస్తే అనిపిస్తుంది. ఇప్పటివరకు న్యాయస్థానంలో పోరాడారు పాపం. అవును, ఆవిడ ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వార్నింగ్లు వచ్చినా, ఎన్ని రకాలుగా బెదిరింపులు వచ్చినా కానీ ఏమాత్రం ఆమె భయపడకుండా న్యాయ పోరాటం చేశారు. ఢిల్లీ వరకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అధికారం, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కొన్ని రకాల లైజనింగ్ వ్యవహారాలు ఢిల్లీలో, ఇవన్నీ కూడా ఈ కేసుని ఒక అడుగు ముందుకు పడకుండా చేస్తుంది అనేటువంటి అనుమానం సునీతారెడ్డిలో ఉంది. అందుకే ప్రజాక్షేత్రంలో ముందు జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే వివేకానందరెడ్డి మర్డర్ కేసు అనేది తేలుతుంది. వివేకానందరెడ్డి మర్డర్ ఎవరు చేశారు, వాళ్ళకి హంతకులకి శిక్ష పడుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం శిక్ష పడే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళనే పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు అనేది ఆవిడ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పారు, కడప వేదికగా, పులివెందుల వేదికగా మీరు ఓటు వేయొద్దు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే వివేకానంద రెడ్డి ఆత్మ శాంతించదు, వివేకానంద రెడ్డి ఆత్మ శాంతించాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెప్పి పిలుపునిచ్చింది సునీతారెడ్డి. అలాగే షర్మిల కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆవిడ చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, కడపకు వెళ్ళినటువంటి సందర్భంగా మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్రలో వివేకానంద రెడ్డిని మర్డర్ ఎవరు చేసింది అనేది పైన దేవుడికి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అని అన్నారు. ఏమంటున్నారు ఇప్పుడు, కడప జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకళ్ళు, కడప జిల్లా వాసే కదా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి తెలుసు, ఆయన చెప్పింది ఆయనకి చెప్తుంది, పైన దేవుడికి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారో అనేది. అంటే ఆయనే ఈ మర్డర్ చేసింది ఎవరో తెలుసు అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. తెలిసి కూడా పక్కనే అంతకుడిని పెట్టుకొని హత్య చేయించడానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళు, హత్య చేయించినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఆయన రక్షిస్తున్నాడు అనేటువంటి ఒక బాధను వ్యక్తం చేస్తుంది ఆమె. బాధను వ్యక్తం చేస్తూ వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు అనేది సాక్షి ఛానల్లోనే తేల్చుకుందాము, డిబేట్కి వస్తావా, నువ్వు డిబేట్కి రా, తేల్చుకుందాం, వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు అనేది మనం డిబేట్లోనే డైరెక్ట్గా లైవ్ పెట్టండి, నేను సాక్షి స్టూడియోకి వస్తాను, నువ్వు కూడా రా అని చెప్పి వాళ్ళ అన్నకి ఒక పిలుపుని ఇవ్వడంతో పాటు ఒక సవాల్ కూడా చేసింది. ఎందుకన్నా ఇలా మోసం చేస్తావు జనాల్ని, సొంత చెల్లెల్ని కదా నేను, నా చెల్లెలని కూడా చూడకుండా నన్ను కూడా మోసం చేయటం అన్నా, జనాల్ని మోసం చేసావు, నన్ను కూడా మోసం చేస్తావా, నువ్వు నిజాలు తెలుసుకుందా, ప్రజల్లో పెడదాందా, ప్రజల్లో ప్రజావేదిక మీద తెలుసుకుందా అని చెప్పి అది కూడా సాక్షి మీడియాలోనే, సాక్షి ఛానల్లోనే మనం చర్చకు పెడదాము, అది మీ ఛానలే కదా, మన ఛానలే కదా, కాబట్టి మనం చర్చకు పెడదాము, ప్రజలు తెలుసుకుంటారు వాస్తవాలు ఏంటి అనేది ఆవిడ ఒక పిలుపునిచ్చింది. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు సాక్షి స్టూడియోకి వస్తాను, సాక్షి ఛానల్లో మనం డిబేట్ పెడదాం, ఆ డిబేట్కి నువ్వు కూడా రా, నేను వస్తా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసును ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఎవరెవరిని రక్షించావు, అసలు వివేకానంద రెడ్డి మర్డర్కి ప్లాన్ చేసింది ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, మర్డర్ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాము. మర్డర్ అయిన వెంటనే ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్పాడు,
ఇవన్నీ కూడా తెలుసుకుందామన్నా మనం ప్రజలకి నిజాలు చెప్దాము. అంతఃకరణ శుద్ధి అనేది ఒకటి ఉంటుంది. సో అంతఃకరణ శుద్ధితోటి మనం మాట్లాడదాము. ఖచ్చితంగా నువ్వు వస్తావని స్టూడియోకి నన్ను ఆహ్వానిస్తావని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒక చెల్లెలుగా ఈ ఒక్కటన్నా చెయ్యి అని చెప్పి ఆమె ఒక అభ్యర్థన చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత జగన్మోహన్ రెడ్డి నాతో తోలు బొమ్మలాట ఆడించాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు అంటూ కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవాళకి కూడా ఆవిడ రెస్పెక్ట్ చేస్తున్నారు. నా సొంత అన్నే ఇలా చేస్తాడని చెప్పి నేను అనుకోలేదు. నా రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లెలు అదే చెప్తోంది, నేను అదే చెప్తున్నాను. ఇంతమంది నేను చెప్తున్నా, సొంత చెల్లెల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న ఇంకెవరికి ఉండరు. ఇలాంటి అన్న మాకే ఉన్నాడు. సో మా అన్నని ఈ విధంగా అడుగుతున్నానని చెప్పి బాధ వేస్తుంది. అయినా కానీ వివేకానంద రెడ్డి మర్డర్ సంబంధించి హంతకుల్ని శిక్షించేంత వరకు కూడా నా పోరాటం ఆగదు. ఇప్పటి వరకు పోరాటం చేశాను, కానీ తొలి రోజుల్లో నేను ఆయన ఏది చెప్తే నేను అది చేశాను. ఎప్పుడైతే నేను సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి డిమాండ్ చేశానో ఆ రోజు ఆయన అన్నటువంటి మాట, సిబిఐ ఎంక్వైరీ వేసి నేను కనుక ఎంక్వైరీకి ప్రోత్సహించి స్పీడ్గా ఎంక్వైరీ చేస్తే అవినాష్ బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పేసి ఆయన అన్నటువంటి డైలాగుల్ని సునీతారెడ్డి గుర్తు చేసింది. అప్పటి నుంచి ఆవిడ అసలు ఏం జరిగింది దీని వెనక అనే దాని మీద ఆవిడకి అనుమానం వచ్చి, ఇంట్లోనే ఉన్నారు హంతకులు, హత్య చేయించినటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, హంతకులు కూడా మన చుట్టూనే ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి వెళ్ళిపోయారు. దానికి తగ్గట్టు సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంగా ఛార్జ్ షీట్లో కూడా ప్రధానమైనటువంటి నిందితులు అవినాష్ రెడ్డి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు భాస్కర్ రెడ్డి వీళ్ళే ఈ మొత్తం చేయించారు, ప్లాన్ చేశారు. దస్తగిరి ఏదైతే అప్రూవ్గా ఆయన చెప్పాడో మొత్తం అది నిజమేను అని చెప్పి సిబిఐ ఎంక్వైరీలో తేలింది. దాన్నే ఛార్జ్ షీట్లో కూడా పొందుపరిచి అసలు విషయం ఏంటి అనేది పబ్లిక్కి తెలియజేశారు. కానీ అప్పటి వరకు ఏంటి, రకరకాల అనుమానాలు క్రియేట్ చేస్తూ రకరకాల ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో తన తండ్రి మరణాన్ని అనుకూలంగా మలుచుకొని గెలిచాడు జగన్మోహన్ రెడ్డి సానుభూతితోటి. ఇలా చేస్తాడని, మా అన్న ఇలా చేస్తాడని నేను ఊహించలేదని చెప్పి సునీతారెడ్డి తన కన్నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు అనేక సందర్భాల్లో ఆవిడ బాధపడటం జరిగింది. షర్మిల కూడా అదే కదా, నువ్వు ఒకప్పుడు అన్న వేరు, ఇప్పుడు అన్న వేరు, అసలు అన్న నిజ స్వరూపం తెలిసిపోయింది. ఇప్పుడు ఈయనైనా మా అన్నని సిగ్గుపడుతున్నానని చెప్పి చెప్తుంది కదా, షర్మిల కూడా అదే చెప్తుంది. సో సొంత చెల్లెళ్ళ యొక్క బాధ, ఆవేదన, వాళ్ళ యొక్క దుఃఖం, వాటిని అర్థం చేసుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క బాధను ఏం అర్థం చేసుకుంటాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకు కూడా అదే చెప్తున్నారు. మీరు దయచేసి నమ్మమాకండి. 2019లో నమ్మారు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు మీరు నమ్మొద్దు, ఆయన నిజస్వరూపం వేరే, మీరు దయచేసి ఆయనకు ఓట్లు వేయొద్దు అని చెప్పి సొంత చెల్లెళ్ళే బతిమలాడుకుంటున్నారు ప్రజల్ని. బతిమలాడుకుంటూ అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి, భారతీ రెడ్డి ఏంటి, వాళ్ళ తాడేపల్లిలో ఏం జరుగుతుంది, ఇవన్నీ అంశాలను కూడా బయట పెడుతున్నారు కదా వాళ్ళు. బయటపెట్టి మీరు ఈ ఎన్నికల్లో ఓటు వేయొద్దు అని చెప్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే ప్రజాకోర్టులోనే, ప్రజాస్వామ్యంలో బలమైనటువంటి తీర్పు ఉంటుంది. న్యాయస్థానాలకు ఏంటంటే కళ్ళకు గంతలు కట్టి ఉంటుంది న్యాయదేవతకు. అంటే అది ఎవిడెన్స్ చూపిస్తేనే నమ్ముతుంది, లేకపోతే నమ్మదు. నిజం జరిగినా కళ్ళెదుట జరిగినా కానీ దానికి సంబంధించి ఎవిడెన్స్ చూపిస్తేనే అది రియాక్ట్ అవుతుంది న్యాయస్థానం, లేదంటే రియాక్ట్ కాదు. బట్ ప్రజాకోర్టులు అలా కాదు. ప్రజాకోర్టు కళ్ళకు చూసిన దాన్ని క్లియర్గా తీర్పు ఇవ్వగలదు, ప్లస్ తను నమ్మిన దాన్ని క్లియర్గా ఇవ్వగలదు ప్రజాకోర్టులో. అందుకని ప్రజాకోర్టును నమ్ముకున్నారు ఇద్దరు చెల్లెళ్ళు. ఈ ఎన్నికలు చెల్లెళ్ళు వర్సెస్ అన్న అనేలాగా జరుగుతుంది ఇది. సో జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేశాడు అనేది రోజు రోజుకి తన చెల్లెళ్ళు అయినటువంటి సునీతారెడ్డి, షర్మిల బయట పెడుతూ ఉన్నారు. మీరు నమ్మొద్దు అని చెప్పి ప్రాధాయపడుతున్నారు జనాలకు మధ్యకు వెళ్ళి. సో ఇదంతా కూడా వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి, వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళని, చేయించినటువంటి వాళ్ళని వెనకేసుకొని తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్మొద్దు అని చెప్పి చెప్తున్నారు. సో ఆయన కూడా నేరస్తుడే అనే విషయం సునీతారెడ్డి చెప్తుంది. ఓకే.